ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ తన ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించకుండా సంవత్సరానికి ఒకసారి కానీ 3 సంవత్సరాలకు ఒకసారి కానీ వెళ్ళాలనుకునే ప్లేస్ అయితే తిరుమల. ఎస్, మేము కూడా ఈరోజు తిరుపతికి వెళ్ళబోతున్నామండి. ఆ వ్లాగే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టిస్టిక్. బయట పరిస్థితులకే కాదండి, ఖర్చులకు కూడా భయపడి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడమే బెటర్ ఆప్షన్. సో ఫుడ్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశాము. ఆలు ఫ్రై, పెరగన్నం, నైవేద్యానికి కేసరి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా ప్రిపేర్ చేశామండి. ముందు రోజే పొడులని ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి ఈజీగా అయిపోయింది. అక్కడ మా పిన్ని వచ్చేసి లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తుంది. ఇలా ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసిన ప్రతిసారి మేమైతే పనులు షేర్ చేసుకుంటూనే ఉంటాము. మా చిన్నోడు దేవుడి గదంతా క్లీన్ చేసి దేవుడి పటాల దగ్గర పూలు పెట్టి ఆయన పూజ స్టార్ట్ చేశాడండి. తర్వాత హుండీ, ప్రతి సంవత్సరము హుండీ అయితే ఖచ్చితంగా వేస్తానండి శనివారము. అది మాకు ఇలా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది. సో ప్రతి సంవత్సరము కొత్త హుండీ పెడతాను. శనివారం అయితే అమౌంట్ వేస్తానండి దాంట్లో. మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా విఐపి బ్రేక్ దర్శనం కానీ 300 టికెట్ బుక్ చేసుకోవడం కానీ, ఒక 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకోవడం కానీ ప్రతిసారి ఇలానే జరుగుతుంది. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం ఎటువంటి టికెట్స్ బుక్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళి టోకెన్ సిస్టంలో టోకెన్ తీసుకొని వెళ్దామని ప్లాన్ వేశాము. మరి ఎలా జరుగుతుందేమో చూడాలి. కాకపోతే మాకు పెళ్ళైన కొత్తలో ఒక్కసారి వెళ్ళామండి ఇలాగ ఫ్రీ దర్శనంకి. మళ్ళీ ఇది టోకెన్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ టైం. లేకపోతే ఎప్పుడు బ్రేక్ దర్శనమో ఎమ్మెల్యే టికెట్ ఇలాంటివే ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మేము అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. సో మరి దర్శనం ఎలా అవుతుందేమో చూడాలి. క్లైమేట్ అయితే ఫుల్ వర్షం, బయట ఆగట్లేదు. 2 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. మా జర్నీ ఎలా జరుగుతుందో ఆ దేవుడిపైన భారం వేసేసాం. మరి నా ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము. నైటే ఫుడ్ అంతా ప్యాక్ చేసేసేయాలి. ఇంకా ఈ మధ్య మా రిలేటివ్స్ వెళ్ళొచ్చారు తిరుపతికి. వాళ్ళ ద్వారా తెలిసింది టోకెన్ సిస్టంలో కూడా ఈజీగా దర్శనం అయిపోతుంది అని. కాకపోతే వాళ్ళు మెట్ల ద్వారా వెళ్ళారు. మేము అలా లేదు, డైరెక్ట్గా వెళ్ళి టోకెన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. మరి వెళ్ళి టోకెన్స్ సిస్టంలోనే ఈసారి ప్లాన్ చేశామండి. మళ్ళీ ఒకసారి స్వామికి దండం పెట్టుకొని మా జర్నీలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను. మొత్తం ఫుడ్ ఐటమ్స్ అయితే అయిపోయాయండి, అన్నీ ప్యాక్ చేస్తున్నాము. ప్యాక్ చేసిన తర్వాత ఇంకా కార్కి పూజ చేసి వెళ్ళిపోవడమే. ఇప్పటికే ఆల్మోస్ట్ 9 దాటింది, 9:30 అవుతుంది. త్వరగా అవుతుంది అనుకున్నాము. కాకపోతే క్లైమేట్ వల్ల లేటుగా లేవడము, లేటుగా ప్రిపేర్ చేయడంతో లేట్ అయిపోయింది. అయినా వర్షం తగ్గలేదు బయట. సో అలాగే వర్షంలోనే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ మా పిన్ని అయితే కారుకి పూజ చేస్తుంది. మరి ఎక్కడికైనా వెళ్ళే ముందు ఖచ్చితంగా వెహికల్కి పూజ చేసుకొని వెళ్ళాలండి. అది చాలా మంచిదని విన్నాను. ఈ మధ్య చాలామంది వాళ్ళ జీవితాల కంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారు అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. సో అలాంటి వాళ్ళ దిష్టి తగలకుండా, మేము వెళ్ళే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఆయన దర్శనం చేసుకొని రావాలని, సురక్షితంగా తీసుకురావాలని మేమైతే వెహికల్కి పూజ చేస్తున్నామండి. నిజంగా ఈ మధ్యకాలంలో అందరూ అలానే తయారయ్యారు. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో వదిలిపెట్టి వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో మనం ఒక చోట ఆగి టిఫిన్ చేసి వెళ్దామని అక్కడ ఒక చోట మంచిగా ప్లేస్ దొరికింది. కరెక్ట్గా అక్కడ ఆగి టిఫిన్ చేయడం స్టార్ట్ చేసామండి. అప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే 11 దాటింది. అయినా ఎవరికి ఆకలి అనిపించలేదు. అదే వెళ్తున్నామన్న ఎగ్జైట్మెంట్లో పిల్లలు కూడా ఆకలి అనలేదు అసలు. కాకపోతే రోజు 7-7:30 అంతా టిఫిన్ చేసి వెళ్ళేవాళ్ళు. మధ్యలో అడుగుతూనే ఉన్నాను, ఏరా సాయి ఆకలేస్తుందా అంటే లేదు మమ్మీ లేదు అంటూనే ఉన్నాడు.
అదే ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే పిల్లలకి ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ కదండి. అప్పుడు ఆకలి అనిపించదు అస్సలు. ఫస్ట్ రివ్యూ అయితే మా బాబాయే ఇస్తున్నాడు మరి. సో ఇక్కడ టిఫిన్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా అయితే అక్కడ టోకెన్ సిస్టంలో 5కే కంప్లీట్ అవుతుందని విన్నాము. మేము వెళ్ళేసరికి 4:30, 4:45 అలాగ అయింది. టోకెన్స్ ఉంటాయో లేదో అనుకుంటూనే వెళ్ళాము. కాకపోతే కరెక్ట్‌గా రీచ్ అయ్యాము. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్‌గా తిరుపతిలోకి వెళ్ళిన వెంటనే ఎంక్వైరీ చేసుంటే బావుండు. అలాగే అలిపిరి దగ్గరికెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇక్కడ కాదండి, కిందే ఇస్తారు. ఇంకా రైల్వే స్టేషన్ పక్కనే శ్రీనివాసం కాంప్లెక్స్‌లో అన్నారు. మళ్ళీ మ్యాప్ పెట్టుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అయినా మా అదృష్టం టోకెన్స్ అయితే అసలు లేవని క్లోజ్ చేశారు. చాలామంది క్యూలో నిలబడ్డారు. మరి 400, 500 ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రాగానే వదిలేశారు మమ్మల్ని. అక్కడ టోకెన్ సిస్టమ్‌కి వెళ్ళినప్పుడే ఇది. మాకే లాస్ట్ మేమలా తీసుకొని జస్ట్ అలా 5 మినిట్స్ అలా బయటికి వచ్చామో లేదో టోకెన్స్ అయిపోయాయి. ఇంకా వెళ్ళేవాళ్ళు సర్వదర్శనానికి వెళ్ళాలి అన్నారు. సో మేము అప్పుడు అక్కడ టిఫిన్ చేసిందే అండి. మళ్ళీ వచ్చి శ్రీనివాసం కాంప్లెక్స్‌లో టోకెన్స్ తీసుకొని తర్వాత ఫుడ్ తిన్నాం. ఆల్మోస్ట్ అప్పటికి అరౌండ్ 6 అవుతుంది. చెప్పాం కదా టిఫిన్ చేసేసరికి లేట్ అయింది. కాబట్టి ఎవరికి ఏం అనిపించలేదు ఆకలని. మధ్యలో అక్కడక్కడ టీ తాగాము. టోకెన్సే దొరుకుతాయో లేదని చాలా భయపడ్డామండి. కానీ టయానికైతే రీచ్ అయిపోయినాం. మాకి దర్శనం వచ్చేసి నెక్స్ట్ డే 8:30 PM అంటే నైట్‌కి దొరికింది. సో నిదానంగా వెళ్ళొచ్చులే అనుకోని ఇంకా అక్కడే టిఫిన్ చేసి మళ్ళీ 6 అయింది కదా, ఒకసారి టీ తాగేసి మళ్ళీ తిరుమలకైతే రీచ్ అయిపోయాము. ఇంకా రూమ్ తీసుకోవాలి. రూమ్ ఆల్రెడీ బుక్ చేసాము ముందే. రూమ్ తీసుకొని అక్కడే నైటే షాపింగ్ చేసాము. షాపింగ్ చేసి బాగా రెస్ట్ తీసుకొని తర్వాత లేట్‌గానే వెళ్ళొచ్చు అని అనుకున్నాము. ముందైతే రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి షాపింగ్ చేసామండి. రాత్రంతా బాగా ఈసారి బాగానే షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ వీడియో చిన్న వీడియోలాగా మళ్ళీ పోస్ట్ చేస్తాను నేను ఏమేమి తీసుకున్నానని. తర్వాత రోజు 8:30కి కదా అని కొంచెం షాపింగ్ ఎక్కువ చేశాను మరి. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. ఈసారి రూమ్స్ బడ్జెట్ ఎక్కువైందండి. అరౌండ్ 3,500 దాకా ఛార్జ్ చేశారు. మళ్ళీ 1,000 ఏమో రీపే చేశారు అంతే. చాలా చిన్న రూమ్సే అవి కూడా. అదే సత్రం అనుకుంటా, సత్రంలోనే రూమ్ కూడా. ఆర్యవైశ్య సత్రము. ఓకే, చిన్న రూమే బట్ కంఫర్ట్‌గానే ఉంది. ఇంకా వెళ్ళిన చోట అడ్జస్ట్ అయిపోవాలి కదా. ఇంకా మళ్ళీ మా వాళ్ళు గుండ్లకైతే రెడీ అయిపోయారు. బిఫోర్ గుండ్లు మా పిల్లలు ఇలా, ఆఫ్టర్ గుండు ఇలా అన్నట్టున్నారు. వీడియో మమ్మీ వీడియో గుండ్లు తీసే ముందు అని పోజ్ ఇచ్చాడు మా సాయి. కాకపోతే ఈసారి మా దీపు వెంట్రుకలు ఇవ్వడానికి కొంచెం ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నెక్స్ట్ వీక్‌లోనే వాడి బర్త్డే ఉంది, 24th. సో అందుకు ఆయన ఫీల్ అయిపోయాడు బాగా. అదే ముందు వ్లాగ్ అండి, బర్త్డే వ్లాగ్. ఇవ్వాలా ఖచ్చితంగా అంటున్నాడు. ప్రతిసారి జరిగేదే కాబట్టి వాడికి అర్థమైపోయింది ఇంకా ఎంత చెప్పినా ఒప్పుకోరని. సో వెంట్రుకలైతే ఇచ్చేశాడు. ఇంకా దర్శనానికైతే బయలుదేరామండి. వెళ్ళే ముందు ఇలా అందరం నామాలైతే పెట్టించుకున్నాము. బాగా సెట్ అయిపోతాయి నామాలు ఎవరికైనా సరే. మగవాళ్ళకి పెద్దగా, ఆడవాళ్ళకి చిన్నగా భలే పెడతారు వాళ్ళు అప్పటికప్పుడు. సరే దర్శనం 8:30 కదా అని వెంగమాంబకి వెళ్ళామండి. అప్పుడు 4:30 అయింది, క్లోజ్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే టైం స్పెండ్ చేసి 5కి ఓపెన్ చేస్తామని తెలిసింది. ఇంకా అక్కడే ఉండి మేము లంచ్ చేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి అక్కడ. దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ చేసాం. మళ్ళీ ప్రసాదాలు తీసుకోవాలి కదా. ముందు రోజు అయితే ప్రసాదాలు తీసుకోలేము మనం, దర్శనం అయిపోయిన తర్వాతనే అవి. చలి చాలా విపరీతంగా ఉందండి తిరుపతిలో. మేము 7కి దర్శనానికి వెళ్ళి 12కి అంతా వచ్చేసామండి. చాలా బాగా జరిగింది దర్శనము. శ్రావణ శుక్రవారం కాబట్టి నిజరూప దర్శనం జరిగింది. ఇలాంటి దర్శనం మళ్ళీ చేసుకోవాలని ఆయనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ మై ఛానల్. బాయ్.